చిచి, కరివేపాకుతో లడ్డు చేసావా? ఆ టేస్ట్ ఎలా ఉంటుంది? ఎవరైనా కరివేపాకుతో లడ్డు చేస్తారా? ఇలానే అంటారు కావచ్చు కదా. నేను కూడా అలానే అనుకున్నా. ఒకసారి తిన్న తర్వాతే అర్థమైంది ఇంత బాగుంటుందని నాకు కూడా తెలీదు. ఒక డాక్టర్ ఇంటర్వ్యూ చూసిన తర్వాతే అర్థమైంది కరివేపాకుతో ఇలా లడ్డు కూడా చేస్తారా అని. చేసి తినేంత వరకు నేను కూడా అస్సలు నమ్మలేదు. కరివేపాకు లడ్డు ఇస్తే ముఖం చూస్తున్నారు, అలానే కరివేపాకుతో లడ్డు చేసావని చెప్పేసి. తిన్నాక వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యారు. కరివేపాకు మనం కర్రీ ఫ్లేవర్ కోసం వేసుకుంటాం. మోస్ట్లీ కరివేపాకు తీసి పడేస్తాం. కొందరు కరివేపాకు పౌడర్ కూడా చేసుకుంటారు. కానీ కరివేపాకులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందరూ ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందులో మెయిన్ గా సైట్, జుట్టు రాలిపోవడం, తెల్ల వెంట్రుకలు రావడం. ఇలాంటి ఒక లడ్డు చేసుకుంటే రోజు 2 లడ్డూలు, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి చేసుకుంటే ఈజీగా తినవచ్చు. విలేజెస్ లో ఉండే వాళ్ళకైతే కరివేపాకు ఇలా ఈజీగా దొరుకుతుంది. ఇంట్లో అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేస్తున్నారు కదా. ఇలాంటి ఒక లడ్డు చేసి చూడండి, అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది. జంక్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్ ఇస్తే ఎంతో ఇష్టంగా, ఇంట్రెస్టింగ్ గా తింటున్నారు. ఇలాంటివి ఇస్తేనే ఏదో పాయిజన్ ని చూసినట్టు చూస్తున్నారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.